అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణాన్ని తెల్లవారుజాము నుంచి కూడా పొగమంచు మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ పట్టణం మొత్తం కూడా కనపడలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం చూసే చుట్టుపక్కల మొత్తం కూడా ఆ మంచుతో కూడా మొత్తం నల్గొండ పట్టణం మొత్తం కూడా కమ్మేసిన పరిస్థితి కనపడుతుంది. సుమారు 8 కావస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ మంచు దుప్పట్లోనే కూడా నల్గొండ పట్టణం మొత్తం కూడా కమ్ముకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఆ రోడ్లన్నీ కూడా మొత్తం మూసుకుపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడ చూస్తే మాత్రము పట్టణము సుందరీకరణంగా ఉండవలసిన పట్టణం కూడా మొత్తం పొగమంచుతో కూడా కమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే నల్గొండ పట్టణం పక్కనే ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఉన్నాం. మొత్తం కూడా జాతీయ రహదారి మొత్తం కూడా మంచుతో కూడా కప్పిపోయిన పరిస్థితి ఉంది. వాహనాలు మాత్రము నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హెడ్ లైట్స్ వేసుకొని నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే భారీ వాహనాలు దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ వాహనాలు కనపడలేని పరిస్థితి కనపడుతుంది. అంటే పొగమంచు మాత్రము శివరాత్రికి ముందు శివరాత్రికి కొద్ది రోజుల ముందులే కూడా మొత్తం కూడా మంచు గుప్పట్లోకి మొత్తం కూడా నల్గొండ పట్టణం వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చిన్నపిల్లలు యువత మాత్రము ఉదయం పూట స్కూల్కి వెళ్ళే టైంలో చూసి మొత్తం కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కేరింతలు కొట్టుకుంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తం కూడా వాహనదారులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇటు జాతీయ రహదారిపై కూడా అతి వేగంగా వెళ్తున్నటువంటి వాహనాలు మనం చూస్తున్నాం. మొత్తం కూడా అక్కడి నుంచి హెడ్ లైట్స్ వేసుకొని కూడా వెహికల్స్ వస్తున్న పరిస్థితి కనపడుతుంది. వెహికల్స్ చాలా వరకు కూడా మనకు చాలా దూరం నుంచి కూడా కనపడాల్సిన పరిస్థితి, కానీ కనీసము దగ్గరికి వచ్చిన తర్వాతనే ఆ వెహికల్ కనబడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇటు దురాజపల్లి జాతర, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన దురాజపల్లి జాతర జరుగుతున్న క్రమంలో కూడా అక్కడ నార్కట్పల్లి దగ్గర కూడా వాహనాలను కూడా ఆపివేసి అక్కడ నుంచి నల్గొండ మీద నుంచి నల్గొండ మిర్యాలగూడెం విధిగా ఇటు విజయవాడ పంపిస్తున్న క్రమంలో కూడా వాహనాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, దూరంగా చూసినా కూడా ఆ వాహనాలు మాత్రం వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వాహనాల రద్దీ ఎక్కువ అవుతున్న క్రమం కూడా ఈ ఏదైతే మంచు ఉందో మంచు ఉన్న క్రమంలో కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. పోలీసు అధికారులు మాత్రం ఇప్పటికే ఒకటే చెప్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, హెడ్ లైట్స్ వేసుకొని కూడా వెళ్ళాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మంచు మాత్రం ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా మంచు కురుస్తున్న క్రమంలో కూడా మొత్తము ఏదైతే డాబాలు మిద్ద ఎక్కిన డాబాలపైకి వెళ్ళి చూస్తే మాత్రం మొత్తం కూడా నల్గొండ పట్టణం మొత్తం కూడా ఏదైతే జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే ఎక్కడ కూడా ఆ ఇండ్లు కనపడటం లేవు, వాహనాలు కనపడట్లేవు, రోడ్లు కనపడట్లేవు, ఏం కనపడట్లేవు. మొత్తం కూడా దగ్గరికి వస్తే తప్ప ఇక్కడ నుంచి వాహనం వస్తుంది అనేటట్టు ఉంది. కానీ మొత్తంగా చూసే చుట్టూ మొత్తం మనం చూస్తున్నాం, ఇక్కడ చుట్టూ మొత్తం కూడా మంచుతో కూడా కమ్ముకపోయినటువంటి పరిస్థితి ఉంది. పొగ మంచుతో కూడా కమ్ముకపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూడా నల్గొండ పట్టణం ఆహ్లాదకరంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉదయం పూట ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, అదేవిధంగా స్కూల్స్ వెళ్ళే వాళ్ళు, స్కూల్స్కు సంబంధించిన స్కూల్ బస్సులు కానీ వాహనాలకు వెళ్ళే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా డాక్టర్లు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఏదైతే మంచు కురుస్తున్న క్రమంలో కూడా చిన్నపిల్లలు, ముఖ్యంగా పసిపాపలు, చిన్నపిల్లలను, వృద్ధులను కొద్దిగా బయటికి రాకుండా కూడా చూసుకోవాలని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇటు డాక్టర్లు కూడా సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. చాలా రోజుల తర్వాత కూడా నల్గొండ పట్టణాన్ని మొత్తం పొగమంచు కమిషనర్ కూడా చెప్పుకోవచ్చు. చాలా ఆహ్లాదకరంగా కూడా నల్గొండ పట్టణం కనపడుతున్న పరిస్థితి. నల్గొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా మొత్తం కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆ పొగమంచులో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఆ పొగమంచుపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.